सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर మీకు ఇచ్చేస్తుంది. ఒకవేళ ధాన్యం ఉంటే మీరు అమ్మకండి, మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగండి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి, కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఈ యొక్క మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైసా చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అది దొడ్డు బియ్యం కానీ, సన్న బియ్యం కానీ, బాయిల్ రైస్ కానీ, ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకొని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా నిలబడుతున్నప్పుడు మరి ఈరోజు దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా న్యాయ పైసా వరకు కూడా చెల్లించి కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కావచ్చు, బియ్యం కొనుగోలు కావచ్చు ముందుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేసే దిశలో
రైతులను మోసం చేసే దిశలో, రైతులకు వెన్నుపోటు పొడిచే దిశలో ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వము 23-24 సంబంధించినటువంటి ఖరీఫ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇంతవరకు సరఫరా చేయలేదు. కేంద్ర ప్రభుత్వము వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ ఉంది. ఖరీఫ్ సంబంధించి ఇంకా 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు కేంద్రానికి సరఫరా చేయాలి యాజ్ పర్ ఒప్పందం ప్రకారం. ఇంతవరకు అది చేయలేదు. అదేవిధంగా రబీకి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వము 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంతవరకు 23-24 సంబంధించి రబీ 33 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతూ ఉన్నారు. అకాల వర్షాలతో ఈరోజు రైతుల పంట నష్టపోతూ ఉంటే నోరెళ్ళ పెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు నిన్న చూస్తూ ఉన్నాం, అకాల వర్షాలతో రైతుల కళాలలోని ధాన్యం కలిసి మొలకెత్తుతున్నా కొనుగోలు మాత్రము నడక నడిపిస్తూ ఉన్నారు. రైతులు పంట పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా, మరొక వైపు వర్షాకాలం తరుముకొస్తున్నా కొనుగోలు మాత్రము నామమాత్రంగా నడకన ఈరోజు నడుస్తూ ఉన్నది. రైతులు కంటి మీద కునుకు లేదు. మార్కెట్ యార్డ్లలో, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చి ఎప్పుడు తూకం వేస్తారా, ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే బోనస్ పేరు మీద, దొడ్డు బియ్యం పేరు మీద, సన్న బియ్యం పేరు మీద, దొడ్డు వడ్లు పేరు మీద, సన్నొడ్ల పేరు మీద మరి ఈరోజు మొలకలు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతూ ఉంటే మీడియాలో, క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా నిన్న కొనుగోలు చేసింది 75,000 టన్నులు మాత్రమే. నిన్న ఇంత ఒత్తిడి జరుగుతున్నా, ఇంత ఆందోళన జరుగుతున్నా నిన్న ఒక్కరోజు కొనుగోలు చేసింది 75,000 టన్నుల ధాన్యం. ఈ రకంగా కొనుగోలు చేస్తే ఇంకా 2 నెలల పైన అయినా కూడా ఈ ప్రభుత్వము రైతుల వద్దనున్నటువంటి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి. మీరు ఈ రకంగా 75,000 టన్నులు కొనుగోలు చేస్తే నేను ఒక్కరోజు ఇంకా 2 నెలల పాటు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకొని ఎదురు చూస్తూ కూర్చోవాలా? వర్షాలు వచ్చి మొలకలు ఎత్తుతుంటే దానికి బాధ్యులు ఎవరు? మరి ఈరోజు సోనియమ్మ రాజ్యం అంటే రైతుల కన్నీళ్లు చూసేటువంటి రాజ్యమా? రైతుల కళ్ళ నుంచి రక్తం రావాలని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. అంగీకరణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో
మార్కెట్ యార్డు నుంచి బస్తా ఎత్తే వరకు, మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి బస్తా ఇచ్చే వరకు, బస్తాకు కుట్టడానికి కావాల్సినటువంటి దారం నూగుపొడి నుంచి కూడా ప్రతి కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫ్సిఐ చేరే వరకు అయ్యే ప్రతి ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ప్రతి న్యాయ పైసకు వడ్డీ, రాష్ట్ర ప్రభుత్వం స్టోరీ చేస్తే, రైస్ మిల్లర్లో స్టోరీ చేస్తే దానికి రెంట్ వరకు కూడా టోటల్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక్క న్యాయ పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. సివిల్ సప్లై ఆఫీసర్స్ పనిచేస్తున్నందుకు, ఈ కొనుగోలు కేంద్రంలో సమన్వయం చేస్తున్నందుకు వాళ్ళకు కూడా కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సివిల్ సప్లై ఆఫీస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కమిషన్ ద్వారానే వాళ్ళ జీతాలు వెళ్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి బాధ ఏంటని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూర్తిగా మీకు తెలుసు, బాయిల్ రైస్ విషయంలో ఎంత కూడా జరిగిందో. ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఏపీ భవన్లో ధర్నాలు చేశారు. బాయిల్ రైస్ కొనాలి కొనాలి కొనాలి. చివరికి కూడా వాళ్ళు కూడా బాయిల్ రైస్ కొంటామన్న తర్వాత కూడా సకాలంలో బాయిల్ రైస్ వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. దీనికి కారణము రైస్ మిల్లర్స్తో ఈ ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించి చట్టబద్ధంగా నియమబద్ధంగా సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో ఆడించి సకాలంలో వాటిని ఎఫ్సిఐకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు మనకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు వరి వేస్తే రైతు కురి అని బెదిరించాడు. ఆయన అనేక రకాలుగా బెదిరించాడు ఆ రోజు. కానీ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సన్న బియ్యము, దొడ్డు బియ్యము, సన్న రకము, దొడ్డు రకమని రైతులను ఆగామాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు దొడ్డు రకం వరి వేస్తే అడ్డుకుంటాము, దొడ్డు రకం అంటే రైతులకు గడ్డు కాలం అనే విధంగా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్లో చర్చించి ఒకసారి పంట వేసుకున్న తర్వాత, పంట కళాలకు వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు మీరు 100 రోజుల్లో బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కల్లాలలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం మీద ఎందుకు బోనస్ చెల్లించడం లేదో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీదకి నమ్మకం ఉంటే, మీ గ్యారంటీలు నిజంగా గారడీలు కాకపోతే, తెలంగాణ ప్రజల ఓట్ల మీద పవిత్రత మీకు అనిపిస్తే ఎందుకు ఈరోజు మీరు 100 రోజుల్లో ఇస్తానన్నటువంటి వరి ధాన్యం మీద 500 బోనస్ ఇప్పుడు అమలు చేయడం లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి.